హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు ఇన్స్టెంట్గా దోశలు వేసుకునేలాగా ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు సాఫ్ట్గా ఉండే దోశలు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వ, అలాగే ఒక కప్పు రైస్ ఫ్లోర్ అండి, బియ్యపు పిండి, అలాగే ఒక కప్పు రాగి పిండి తీసుకోండి. అలాగే ఒక కప్పు పెరుగును కూడా తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు పోసుకున్నామంటే మనం ఈ పిండిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కాబట్టి చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఈ పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోండి. మూత పెట్టేసి ఈలోపు మనం చట్నీ కోసం రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో కొద్దిగా పుట్నాలు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, పచ్చి కొబ్బరి 1 స్పూను, కొద్దిగా జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. వేయించిన పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. అలాగే వేయించిన టమాటాలు 1 టమాటో తీసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. నేను ముందుగానే ఇక్కడ చట్నీ కోసం పోపును కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి కూడా మూత పెట్టేసి ఈ చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు నానిన గోధుమ రవ్వని తీసుకోవాలి. చూడండి, ఈ గోధుమ రవ్వని ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో మనం మొత్తం పిండిని వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాలు నానితే సరిపోతుంది. నీళ్ళు అనేది మనం కొంచెం చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకోండి, చాలు. మళ్ళీ మనం గ్రైండ్ చేసినప్పుడు ఎక్కువైపోతాయి. ఇందులో ఒక 5-6 వెల్లుల్లి, 4 లేదా 5 పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1, అలాగే క్యారెట్ కూడా 1 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కరివేపాకును వేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు మీకు ఇందులో వంట సోడా కూడా వేసుకోవచ్చు. నేనైతే వంట సోడాని వేయలేదు, నాకైతే ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ సరిపోయింది, అందుకనే వేసుకోలేదు. మీరు కావాలంటే వేసుకొని ఇప్పుడు దోశ ప్యాన్ని వేడి చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఈ దోశలు అనేవి మనకి కావలసిన సైజులో వేసుకోవచ్చు. ఇదే దోశ పిండిని మీరు కొంచెం పలుచుగా అయినా చేసుకోవచ్చు, క్రిస్పీగా, లేదా ఇలా స్పాంజీ దోశలాగా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఒక దోశ తినేవాళ్ళు ఇంకొక దోశ ఎక్స్ట్రాగానే తినేస్తారు, అంత రుచిగా ఉంటాయి. ఇన్స్టెంట్గా అతి తక్కువ టైంలో చేసుకునే దోశలు మన ఇంట్లో పిండి లేకపోయినా ఇలా దోశలు రెడీ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటాయి. ఇలా దోశ బాగా కాలిన తర్వాత దోశని ఇలా తిప్పుకొని మళ్ళీ అంటే 2 వైపులా దోశని కాల్చేసుకొని ఇప్పుడు వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ దోశలు రెడీ అండి. ఒకే 1 కప్పు గోధుమ పిండి, రైస్ ఫ్లోరు, అలాగే రాగి పిండి ఉంటే చాలు, ఇన్స్టెంట్గా దోశలు వేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే వెంటనే మీరు ఈ దోశలు ట్రై చేసి మీకు ఆ టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.